హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫస్ట్ ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా రీసెంట్గా గోదావరికి సోగ్గాడిని ఈరోజు తీసుకొని రావడం జరిగిందనమాట. కపుల్గా ఇద్దరిని, వాళ్ళిద్దరితో మాట్లాడి ఉగాది స్పెషల్గా ఉగాది గురించి కొన్ని ముచ్చట్లు అండ్ ఆ సాంగ్ గురించి అండ్ వాళ్ళ జర్నీ గురించి కొన్ని మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్న మీతో ఇంటర్వ్యూ, మీ కపుల్ ఇంటర్వ్యూ ప్లాన్. ఎప్పటి 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అన్న. నేను ఓకేగా చెప్తున్నా. నువ్వు ఓకే ఏదో నేను అడుగుతున్నాను, మీరు ఇవ్వట్లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తావు. కాదన్న, అడుగుతున్నాను కానీ అవట్లా. ఇప్పుడు కుదిరింది అన్న ఉగాదికి. ముందుగా మన మంచి టైం కుదిరింది చూడు ఇప్పుడు. అవునా, నీకు చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి. ఎలా ఉన్నాను మేడం? బాగున్నారా? అంత హ్యాపీ? ఉగాది జరుపుకున్నారా అన్న? జరుపుకుని వచ్చారా? జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు, ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతుంది. మేడం, మీ పచ్చడి విధానం తెలుసా? చాలా మంది అమ్మాయిలకి పచ్చడి, ఉగాది పచ్చడి తెలియదు తెలుసా? అంటే పెళ్లి కాకముందు వరకు ఏమీ తెలీదు. పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత తెలుసుకుంటారు. అవసరం తప్పదు. అవును, బికాజ్ అప్పుడు దాకా అమ్మ ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత తనేమంటే అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదంట. అమ్మాయిలకి, చాలా మందికి అసలు అమ్మాయిలకి చేయడం తెలీదా, ఉండేది తెలీదా? కొంతమంది తెలుసు అన్న, కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటది, ఎలా చేయాలి, ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా, ఇలాంటి డౌట్లన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చూసా రీసెంట్ గా. లేదండి, టు బీ ఫ్రాంక్, నాకు కూడా పెళ్ళయ్యేంత వరకు నాకు తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్లి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను. అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము, అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు, చాలా గారభంగా పెరిగేస్తాం. తర్వాత పెళ్లి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి. సో అన్న, సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న. ఆ కామెంట్స్లో మొత్తం అంతా చాలా రోజుల తర్వాత చూసాం, చాలా బాగుంది, ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని, మళ్ళీ కంబ్యాక్? ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది. అండ్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ మన ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేసాం. రెడ్ లారీ ఫెస్టివల్, ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట. ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది. ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బని కొట్టుకుంది నాకు. చూడు, ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వార్మ్ అయ్యి కొంచెం సైలెంట్ అనుకుని ఉండి, తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా, ఎంజాయ్ చేసే టైమింగ్, ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్లో అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అరుపులు, విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్. సో నేను అనుకున్న డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను. అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్. అండ్ ఇట్ ఇస్ న్యూ ఛానల్, ఏవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్. దాంట్లో ఇలా పికప్ అవడం అనేది నిజంగా అది మంచి రైజ్. అది సడన్గా లెగిసిపోయి మొత్తం అంతా జరిగింది. ఎప్పటి నుంచి అండి ఈ సాంగ్ ప్లాన్? సడన్గా వచ్చిందా లేకపోతే? లేదు, ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము 6 months అవుతుంది. ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటా నేను. టైం అండ్ డిసెంబర్ మంత్లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని. కోడి పందాలు మీకు మంచి లక్ కదన్నా. అంటే మూవీయా, సంక్రాంతి అనగానే ఆ టైంకి అనగానే మంచి లక్. సో లాంచ్ చేద్దాం అనుకున్నాము. నాకు కరెక్ట్ లాంచ్ ఇది దొరకలేదు, టైమింగ్ దొరకలేదు. అవుట్పుట్ కూడా ఇంకా కొంచెం ఉండింది, కొంచెం కరెక్షన్స్ ఉండింది. సో దానివల్ల కొంచెం హోల్డ్ అయింది. అండ్ పండగ దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా అది వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఫిలిం ఫెస్టివల్ రావటం, దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది. సో ఎవ్రీథింగ్ ఇస్ టైం. అక్కడ దీనికి ఒక సెట్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది. అని యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీ కపుల్ని తీసుకొని యూట్యూబ్లోకి ఎందుకు? మంచు విష్ణు గారు తీసుకొని రావాలని ప్లానా లేకపోతే? లేదు, మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది, ఏవా మ్యూజిక్ అనేది.
ఆ ఏవా మ్యూజిక్ కూడా ఛానల్. సో నేను చెప్తాను ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 2 yearsగా నాకు చెప్తున్నాడు ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది, అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట. ఇలా సపరేట్ ఇది కావాలి, నేను యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని 2-3 సార్లు చెప్తుండాడు గ్యాప్స్లో. సో అప్పుడు నేను చెప్పాను, సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే, నేను క్యారీ చేస్తాను. సో అప్పటి నుంచి కూర్చొని వర్క్ చేస్తున్నాము. యంగ్స్టర్స్ దగ్గర కొత్త కొత్త కంటెంట్స్ చూస్తుంటాను, చేస్తున్నాను. ఏవా స్టూడియోస్ ఒకటి, ఏవా మ్యూజిక్ ఒకటి, 2 క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది, వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది. సో సైమల్టేనియస్గా వర్క్ చేస్తున్నాం, మ్యూజిక్ ముందుకు ఫాస్ట్గా వెళ్తుండింది. సో ఇది యాక్చువల్ పేరు ఏంటంటే ఇది ఒట్టి మ్యూజిక్ కాదు, ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు, ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్. ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి, ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి, ఏం జరగబోతుంది, క్యారెక్టరైజేషన్ చెప్పేసి 3 minutes ఉంటే 10 minutes లో మొత్తం చెప్పాలి. ఫస్ట్ సీను, తర్వాత ఫాలోడ్ బై సాంగ్, తర్వాత సాంగ్ మిడ్లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి, తర్వాత క్లైమాక్స్, కన్క్లూషన్. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి 8 to 10 minutes చెప్పాలి ఈ కాన్సెప్ట్ని. ఇది కొత్త కాన్సెప్ట్. సో అయిపోయింది, వర్క్ చేస్తున్నాము, సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది. సో టెక్నికల్ వాళ్ళు వచ్చి, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా, కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే, సరే మీరు వర్క్ చేసుకోండి తర్వాత చూద్దాము అని చెప్పాను. అంతా అయిపోయింది, అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది నాకు అక్కడ. సరే చేద్దాము అని చెప్పాను. తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. మేడం అయితే మీరే వెళ్ళి అడగండి, నేను అడగను, మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తనక్కడ నచ్చింది సాంగ్, అలా స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్లో రావడం. తెలుగులో ఫస్ట్. అవును, తెలుగులో ఫస్ట్. అది కాక మళ్ళీ యూట్యూబ్లో కూడా మీ ఫస్ట్ ఈ సాంగ్ రావడం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలే సాంగ్స్, కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు మీరు ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్లో కావాలి అని. ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం, చేస్తాను. కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇది కూడా మనమే ఎందుకన్నా. మేడం యూట్యూబ్ ఎందుకు మొదలు ఆపేశారు యూట్యూబ్? లేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే. మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి, నా అప్పుడు కూడా అంత చదువు ఉండను, ఇప్పుడు అంత చదివాను అనమాట. నా అప్పుడు చదువు ఉంటే IAS IPS అయి ఉండేది అని అనిపించింది నాకు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ పిల్లల్ని అంటే ఇంకా మంచిగా చదివించాలని, బాగా చదువుతాడు వాడు, బట్ జస్ట్ వాడికి ట్యూషన్స్ లేవు, అన్ని నేనే హెల్ప్ చేస్తాను అనమాట. సో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కే హీ టేక్స్ టీచర్స్ హెల్ప్ ట్యూషన్కి. సో అందుకని ఇంకా పర్సనల్గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం, అలా ఏదైనా ఫ్యామిలీకి ప్రయారిటీ ఉందంటే, ఈవెన్ నా కెరీర్లో కూడా మీరు చూసారంటే పెళ్ళి అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై కెరీర్, బట్ ఐ టుక్ ద పాజ్ బికాస్ నాకు పిల్లలు ఇమీడియట్గా కావాలి. సో నా ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టున్నాడు. సో అట్లాగా నేను నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రయారిటైజేషన్లో కొంచెం ఒకసారేమో ఫుల్ యూట్యూబ్ హై ఉంటుంది, ఫ్యామిలీ ప్రయారిటీలో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం తగ్గుతుంది అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. అవును. మరి మీకు ప్రమోషన్స్ వచ్చాయి యూట్యూబ్కి? చాలా వచ్చాయి అన్న. రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఒక వ్యక్తి అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను. ఆ ఇష్యూ నేను విన్నాను, ఏది మెన్షన్ చేస్తున్నావో. యాక్చువల్గా మాకు అక్కడ 3 crores ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్స్ మీద చేయమని. 3 crores ఇచ్చారనమాట. మేము రిజెక్ట్ చేస్తాం. ఇదే యూట్యూబ్కి మధు ఛానల్కి ఆఫర్స్ వచ్చింది. ఒక్కటి కాదండి, ట్రేడింగ్ యాప్స్ నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, తర్వాత ఇంకా కొన్ని ఐ టెల్ యూ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అదే మీరు ప్రమోషన్స్ వస్తాయా అని అడిగినప్పుడు ఐ సెడ్ డెఫినెట్గా చాలా వస్తాయి. అందులో కాన్షియస్గా నేను ఆడియన్స్ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను, శివ మధు ఫాలోవర్స్ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. సో వాళ్ళని మనం రైట్ వేలోనే
ఎంకరేజ్ చేయాలి. బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు. సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవి చేయలేదు, ఏవి చెయ్యం కూడా. ఐ డోంట్ నో, తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా, మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది? నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్. అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు అనేది. యా, అండ్ చెయ్యొచ్చా చేయకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం. నేను ఓన్లీ ఏ ప్రోడక్ట్కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే, నేను పర్సనల్గా అది యూజ్ చేస్తూ నా లైఫ్లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తా. అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఈస్ లైక్ న్యాచురల్లీ నేను చూశాను కాబట్టి నేను చెప్తాను, కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చేయలే ఇంతవరకు. అవును, నేను ఎప్పుడు చూడలేదు. అదే లైక్ యూట్యూబ్లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఇలా కాంటాక్ట్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, మన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే అన్న, అది ఏంటన్నా మరి ఆ ఇష్యూ వాళ్ళందరినీ తిట్టడం అదంతా that is not right and that is not right. యాక్టర్స్ చేయడం, యాక్టర్స్ని తిట్టడం తప్ప. కాస్ అనేది రైట్ కాసే, బట్ ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఏదో కాస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది, ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం. అదే ఇష్యూని మన తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు, మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ కూడా మాట్లాడచ్చు. చాయిస్ మన చేతిలో ఉంది. సో మాకైతే పాయింట్ మాట్లాడమే కరెక్ట్. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, పిల్లలు ఉన్నారు, అందరికి రీచబిలిటీ ఉంది. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది. సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది. మేబీ మనం చేయడం కరెక్టే, ఫైట్ చేయడం కరెక్టే, కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేడం, మీరు మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్, బట్ రీసెంట్గా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా, లేకపోతే వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా? అంటే నేను చెప్పాను కదా, నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని. నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది. త్రివిక్రమ్ గారు అడిగారు, బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట. సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల. బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది, చేస్తే బాగుంటుంది అనిపించింది, చూస్ చేసుకుంటాను. చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి, అసలు కంప్లీట్గా వదిలేసానని. బట్ చేస్తాను, అది అన్ని ప్రాపర్గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తాను. మీ ఇద్దరే కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ ఉందా? అడిగారు. లేదు, మంచి కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు, బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ బట్టి ఉంటుంది. అన్న, బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే రూమర్ ఉందో అన్న, దానివల్లే తగ్గిందని నమ్ముతున్నావా అన్న? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, అరే బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ మంచి ఒక విన్నర్ అంత అయ్యింది, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు? అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకనే అలా. ఎందుకంటే ఈ రోజులో ఎవరు పట్టించుకోవట్లే, అట్లీస్ట్ పట్టించుకుంటున్నారంటే. యాక్చువల్గా నువ్వు చూసావు నా గ్రాఫే, సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని 100% సక్సెస్ అవుతాయి, కానీ నాకు 2 years 1 year గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యే లోపు. అవును, అది ఎందుకో తెలియదు అది నాకు. మీరు తీసుకోరా? కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తాను, అంటే బాగాలేకపోతే చేయలేను కదా. చందమామకు ముందు అన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసేవాడిని నేను, బట్ చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి నిజంగా నచ్చిందే చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎలా అని చెప్పేవాళ్ళంటే, మనం కంటిన్యూస్ రన్లో ఉండాలి, లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అని టాక్ ఉండేది. ఇప్పుడు ఉంది స్టిల్. ఇప్పుడు ఉన్నా కూడా అది లేదంటా నేను. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడు వచ్చిందో మనం వచ్చేసి కంటిన్యూస్ రన్లో ఉండొచ్చు ఏదో ఒక విధంగా. ఇప్పుడు అక్కడైతే ఉట్టి మూవీస్లో మాత్రమే కనపడతాను, ఎక్కడ కనపడవు. ఇప్పుడైతే అలా కాదు, నువ్వు సోషల్ మీడియాలో యూస్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్. ఇది అది వేరు కదన్నా, స్క్రీను
లేదు సోషల్ మీడియా వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువల్గా మనం సెల్ఫ్ మానిటైజ్ అయిపోయాం. నువ్వు నీగా శివాగా నువ్వే మానిటైజ్ చేయగలుగుతావు. నీకు ఛానల్ ఉంది కదా, నువ్వు మానిటైజ్ చేసుకుంటున్నావు కదా. సో ఇట్స్ ఇండివిజువల్ అయిపోయారు ఇప్పుడు. ముందు ఆ రోజులు అలా లేదు. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీకు ఎవరన్నా వచ్చేసి ఒక వర్క్ ఇస్తేనే దాన్ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి స్క్రీనింగ్ అవుతూనే నువ్వు కనపడతావు, లేకపోతే నువ్వు ఎక్కడ కనపడవు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు. ఇప్పుడు రీసెంట్గా సింధూరం ఒక 6 months బ్యాక్ 5 months బ్యాక్ రిలీజ్ అయింది. అది మంచి పేరు వచ్చింది దానికి, మళ్ళీ గ్యాప్. ఇప్పుడు కన్నప్ప వస్తుంది, చూద్దాం నెక్స్ట్. ఇంకొక స్క్రిప్ట్ ఒకటి మంచిది రెడీ అయింది, చూద్దాం. బట్ కాదండి, కోపం ఎక్కువ కదా, కోపం ఎక్కువ కదా అవసరం ఉన్నప్పుడు. ఏదో నువ్వు తెలియనట్టు మాట్లాడుతావు అసలు. కాదన్నా, మొన్న స్టేజ్ మీద కూడా ఒకసారి రాకేష్ ఎవరిని, అది ఏంటన్నా అది చీచి అది సరే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి ఇంకా వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, నీ దగ్గర కూడా మాట్లాడతాను కదా, ఎక్కువ మాట్లాడదు అంటాను కదా. అలాగే రాకేష్ ఏదో జోక్ చేస్తుంటే నేను తిరిగి జోక్ చేశాను. అది మేము ఇద్దరు ఎప్పుడు జోక్ చేసుకునేది సీరియస్గా. అది జోక్ అది నువ్వు నమ్మేసావేంటి? నిజంగా అనుకున్నాను, నిజంగా నేను నాకు అలాగే అనిపించింది. అయ్యి అవునా అన్న, చూస్తుంటే అలాగే అనిపించింది నాకు. ఇదేంటిది ఇలాగనేసాడు అన్న. చీచి లేదు. ఒకసారి రాకేష్ సడన్ గా మేము ఇద్దరం కార్లో ఉన్నాం, కాల్ వచ్చింది. సో కార్లో ఉంటే స్పీకర్ ఆన్ అవుతుంది కదా, కార్ ఆడియో. ఏంటన్నా అలా సడన్ గా గుద్దేసి వెళ్ళిపోయావు నా కార్ని అనేసి చెప్తున్నాడు. చూస్తే అంటే మేము వెళ్తుంటే తను ఇటు వెళ్ళాడంట. ఇట్ వాస్ జస్ట్ మమ్మల్ని చూసాడు. సో అన్నా నేను నిన్ను చూసానని చెప్పకుండా గుద్దేసి వెళ్ళిపోయావు ఏంటి నన్ను. సో దట్ ఈస్ హౌ ద కాన్వర్జేషన్ దే విల్ హ్యావ్. అలాగ మాట్లాడుకుంటున్నారు ఊరికే సరదాగా అనేది అందరికీ అర్థం అవ్వలేదు మేబీ దాంట్లో. మీ సినిమా అంటే జనాలకు గుర్తుండిపోయే సినిమా, ఇప్పటికీ స్టిల్ అడిగే ప్రేక్షకులు ఏ సినిమా గురించి అడుగుతుంటారు? డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్. నాకు తెలిసి ఓవరాల్గా చందమామ అయితే ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు కూడా మొన్న ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది అది, చందమామ స్క్రీనింగ్ జరిగింది. ఆ టైంలో యూత్ ఉండే వాళ్ళందరూ ఆర్య గుర్తుండిపోతుంది. అండ్ సంభో శివశంభో కొంతమంది గుర్తుండిపోతాయి. సో ఇలా సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవ్రీ సంక్రాంతికి మీది టీవీలో అవుతూనే ఉంటుంది, మీ క్యారెక్టర్ లైక్ అవుతూనే ఉంటుంది. లైక్ అలాంటి క్యారెక్టర్స్ కోసం నువ్వు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నావన్నా? ఇంకా నేను ఫ్లోలోనే ఏది వస్తుంది, ఏది నచ్చిందంటే అది చేసుకుంటాం. ఈ క్యారెక్టర్ కోసం అని ఒకటి డిజైనింగ్, ప్రాపర్ డిజైనింగ్ అయితే ప్లాన్ లేదు అలా. ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ మన సక్సెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి, నార్మల్గా అయితే తక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి డిఫరెన్స్ ఉంటుందా? ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఉండే డిమాండ్ అండ్ సప్లైనే. అది ఆర్టిస్టులకి అయితే ఇఫ్ దే ఆర్ లైమ్ లైట్లో ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. లేదనుకుంటే లేజ్ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, థర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే టెక్నీషియన్స్ మనీ సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు అనే వెళ్తుంటుంది. సో వాళ్ళు ఒప్పుకోకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంతమంది వచ్చేసి వద్దండి, వేరే ఇంకో బెటర్ ఆప్షన్. ఈ డిస్కషన్స్ అన్నీ వెళ్తుంది ఆఫీస్లో. అందుకనే మనకి ఏ నైట్ ఏ కాల్ వస్తుందో తెలియదు, ఏ టైంలో ఏ నెక్స్ట్ డే అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఊహించుకోలేము అసలు. వండర్ఫుల్ క్యారెక్టర్ ఓవర్ నైట్ పడవచ్చు మనకు. ఆ టైంలో అలా కాదండి. ఇప్పటికీ ఎంత సీనియర్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ కానీ, ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల అవసరం లేదా? డైరెక్ట్ నేనా లేకపోతే జనరల్గా మీరేనన్నా కానీ, లేకపోతే అది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క మనిషిని డివైడ్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను. అంటే అది పొగురుగా కాదు. నాకు జనరల్గా వచ్చేసి ముందు ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని నేను. అంటే ఎవరి దగ్గర మాట్లాడాలంటే నాకు కొంచెం ఇప్పటికీ స్టిల్ ఉందా? ఇంట్రోవర్ట్ ఉంది. అయితే చూడు, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. నేను అప్పుడు కలిసినప్పుడు కూడా అర్థమైపోద్ది. అంటే చూస్తుంటాను కదా, చాలా తక్కువ మాట్లాడి ఒక ప్లేస్లో ఉండిపోయి కూర్చోపోతూ ఉంటారా. అవును. సో ఇనిషియల్గా అయితే అది పొగురు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో. ఎందుకంటే
ఎవరితో మాట్లాడడం, పలకరించలేకపోవడం, ఎందుకు పలకరించట్లేదు వాళ్ళని, వాళ్ళు హాయి చెప్పకపోవడం, అది కూడా. అవును, నాకేంటంటే తెలియని వ్యక్తిని ఎలా నేను, అది నాకు కొంత ఉందన్న జబ్బు ప్రెసెంట్. నన్ను అదే తిట్టుకుంటారు నన్ను కూడా. అదే అది వాళ్ళు వచ్చేసి మన పొగురు అనుకుంటారు, యాక్చువల్లీ పొగురు కాదు అది. కానీ ఎలా పలకరించాలో మనకు తెలీదు. తెలియదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ట్రై చేశాను నేను అంతే. బట్ 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. ఇట్స్ తమ్ముడు, కానీ మన వల్ల అవ్వదు. లోపల చచ్చిపోయినట్టు ఉంటుంది అసలు ఏమైనా అడగాలంటే. ఎందుకు ఈ సాంగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈయనకి తెలిసిన వాళ్ళ ఇలా వాళ్ళు మూవీ చేసి ఓపెనింగ్ అన్నా కానీ, సాంగ్ చేసి ఓపెనింగ్ అన్నాను రావాలి అన్నా కానీ, ప్రతి దానికి హీ గోస్. బట్ ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేసాం కదా, మీ వాళ్ళకి చెప్పేదైనా రీల్స్ కానీ అట్లా వీ కెన్ ప్రమోట్ కదా అంటే వద్దు, ఐ విల్ నాట్ ఆస్క్ అంటారు. ఏంటో ఏం అడుగుతాం, హెల్ప్ బాగోదు కదా అనేసి. ఇది అలాగంటే అవ్వదు కదా అన్న. 100% నేను ఒప్పుకుంటాను, 100%. అది చాలా చెడ్డ జబ్బు. అవును, అసలు అది లేకపోతే ముందుకు కూడా కొంచెం కష్టం, చాలా ఇలానే ఇక్కడ ఉండాలంటే. కాదు, అది యాక్చువల్గా ఏంటంటే దానికి 2 ways ఉంది. ఒకటి మన సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏంటి ఎలాగైనా చేసి వెళ్ళి అడిగి అనేది రాదు. అది కొంచెం ఆ మొహమాటం, వద్దులే అనిపించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ అసలు పరిస్థితే బాగాలేనప్పుడు, ఈయన లాంటి వాళ్ళు అయితే పరిస్థితి బాగాలేపోయినా వెళ్ళరు, వేరే తనంతట తను ఏం చేసుకోగలరో అది చూస్తారు తప్పితే. సో అప్పుడు ఇంక వెళ్ళి అడగాల్సి వస్తుంది. అండ్ ఒక యాక్టర్గా ఏంటంటే వన్స్ అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫర్ ఎవర్, అంటే సచ్చేదాకా వాళ్ళు నటులుగా ఉండడానికే ఇష్టపడతారు. సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది. ఆఫర్స్ రానప్పుడు ఆ ఆశ ఉంటుంది కదా, రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా, అది టఫెస్ట్ ఫేజ్. సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని, దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్. బికాస్ ఆ డెస్పరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం, ఏమేమో జరిగినాయి, అలా జరిగింది, ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం. వెన్ ఎలాగైనా నేను దీనిలో ఉండాలి, దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వీ డోంట్ మైండ్, సమ్టైమ్స్ వీ విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో. అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్. వచ్చినప్పుడు దాన్ని 100% మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంది. అన్నకు ఆప్షనే లేదు, ఇంకా ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ అన్న, అంతే కదన్న. ఇండస్ట్రీ బిజినెస్ ఏమైనా ఉన్నాయన్న? బిజినెస్ కొన్ని చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎలా ఉంటుంది శివ, ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం, గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అని కంపెనీ పేరు మీద, మనదే కంపెనీ. సో దాంట్లో ఏంటి, కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి. అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆఫీస్ వరకు వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం, నెక్స్ట్ 6 monthsకి టార్గెట్స్ ఇవి అని చెప్పగలుగుతాం. వాళ్ళు మ్యానిపులేటర్స్గా అయ్యారు అనుకో, వాళ్ళు అమ్మారని చెప్తారు, కానీ ఆ ప్రోడక్ట్ అమ్మకుండా మనకి తిరిగి రావడానికి 3 months అయిపోద్ది. స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది రీటైలర్స్ దగ్గర. సో వాటిని చెక్ చేసుకోవటం, ఈ గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీని చూసుకోవటం, ఇవన్నీ వచ్చేసి చాలా కష్టం మనకి. ప్లానింగ్ కాదు అది, నమ్మకమైన మనుషులు ఉండాలి మనకి. సో అది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరిని వచ్చేసి నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియదు. ఈయన చాలా తొందరగా నమ్మేస్తారు. అవునా, మోసపోయావన్నా చాలా సార్. ఎలాంటి విషయాలు అన్నా? డబ్బు అంటే ఎక్కువ డబ్బులోనే. డబ్బే ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే.
ఒకరికి మన మనం ఇద్దరిని విడదీసేది కూడా డబ్బేగా అవును. మనుషులు. ఒకసారి మనం నమ్మి ఇచ్చామంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు. కావాలంటే డబ్బు కోసం చంపేస్తారు తప్ప కానీ ఫ్రెండ్షిప్ని వాల్యూస్ ఇవ్వడానికి లేదు, వాల్యూస్ మనుషులు లేరు. లేరు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరైనా ఏమార్చారంటే అది నీ తప్పు, ఎందుకు నువ్వేమారావు కాబట్టి. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తెలివి, మందే తప్పు, మందే తప్పు. అలా అయిపోయింది. సూపర్. కాదన్నా, వెయిట్ చేసావా అన్న? లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి అంటే రేపు కాల్ వస్తుంది, రేపు కాల్, ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా? అయిపోయింది, ఆ డే వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. ఉందా నా ఫేస్ ఉందా? ఆ ఫేస్ ఉంది. ఓకే. అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా. అది ఉండే దాంట్లోనే టఫెస్ట్. అంటే దానివల్లే నన్ను నీ కోపము ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చాయి. నిజమా అన్న? లేదు లేదు, అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ టైం నాకు కోపం వస్తుంది, చిరాకు. అందుకే నేను ఒకసారి వినేసి ఇంక తిరగడం అది వదలట్లేదు. అన్నది వదలలేదు, ఎప్పుడు గుర్తుండిపోయేది నాకు. అంటే చెప్పే విధానం కూడా అర్థం అమ్మ ఎందుకులే. సో అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాన్న బిజినెస్లో ఉండేవాడిని. సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది. కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ అదంటూ చూడదు, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఏం లేదేంటన్నా? లేదు, ఉంటదన్న, నీకు అర్థమైపోతుంది. ఉంటది, లేదని కదా, ఆపుకోండి, కంట్రోలింగ్ చేసుకుంటున్నావేమో మేబీ. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? గొడవలు? అంటే ఈక్వల్లీ అగ్రెసివ్ నేను కూడా. సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమీలిద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు. ఇనిషియల్గా ఆ ఫేజ్ దాటాం, ఇనిషియల్గా ఉండింది. యా, దట్ నౌ ఇట్స్ జస్ట్ అ ఫేజ్ అంతే.